హాయ్ గైస్, మనలో చాలా మందికి ఉండే ఫీర్ ఏంటంటే ఇంగ్లీష్. మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే చాలా ఎక్కువగా ఇంగ్లీష్ రావాలని చాలా మంది భ్రమపడతారు. అంత అవసరం లేదు. మనం మాట్లాడే ఇంగ్లీష్ ఎదుటివాడికి అర్థం కావాలి, వాడు మాట్లాడేది మనం అర్థం చేసుకోగలగాలి. అంతవరకు వస్తే సరిపోద్ది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో నాకు తెలిసిన ఒక జంతువు ఉంది. సో అది అత్యంత పొడవైన జంతువు కాదు, పొడవైంది జిరాఫీ. అత్యంత ఫాస్ట్గా పరిగెట్టే జంతువు కూడా కాదు, ఎందుకంటే అది చీత. అత్యంత బలమైన జంతువు కూడా కాదు, అది ఏనుగు. బట్ హీఈస్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ జంగిల్. అతను ఎవరో కాదు, సింహం అనమాట. సో నేను ఏమంటానంటే, మీరు అన్నింట్లో ఎక్స్పర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, లేదా ఒక డొమైన్లో సూపర్ ఎక్స్పర్ట్ అయిపోవాల్సిన అంత అవసరం అయితే లేదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుంటే సరిపోద్ది. బేసిక్ ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో మనకి చాలా అవసరం. సో దీనికోసం నేను అమృత స్పీకింగ్ కోర్స్ అనే చిన్న బుక్ చదివాను అనమాట. అది తెలుగులో అవైలబుల్ ఉంటుంది, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది మీకు అందులో అవైలబుల్గా. ఇదేదో ప్రమోషన్ కోసం చేయట్లేదు, నేను దాని నుంచి ఈజీగా నేర్చుకోగలిగాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఓన్లీ బుక్ చదివేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందని నేనైతే చెప్పట్లేదు. ఎందుకు అంటే మనం చదివింది అప్లై చేస్తూ ఉండాలి. మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏదైతే మీరు నేర్చుకున్నారో బుక్ ద్వారా అది మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటేనే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. మనలో ఉన్న ఇంకొక దరిద్రమైన అలవాటు ఏంటంటే కంపేర్ చేసుకోవడం అనమాట. పక్కోడితో మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో కంపేర్ చేసుకుంటే మనం అడుక్కు తింటాం, లిటరల్లీ చెప్పాలంటే. సో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి, కంపీట్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ మనలో ఉండే ఇంకొక నెగిటివ్ థింకింగ్ ఏంటి అంటే, నేను యావరేజ్గా అయినాయి, ఎవరికి ఎక్కువ యావరేజ్గా అయితే ఎవరికి తక్కువ యావరేజ్గా అయితే. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరో ఇక్కడ తోపు కాదు, ఎవరో మనకన్నా ఎక్కువ కూడా కాదు. మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్లో నేర్చుకోగలిగితే నువ్వు 1 అవర్లో నేర్చుకుంటావు. లేదు, నువ్వు అంతకన్నా లెర్నింగ్ స్లోగా ఉంది అంటే 2 అవర్స్లో నేర్చుకుంటావు. మనకు కావాల్సింది అలా ఏంటి అంటే, ఆ 2 అవర్స్కి పడే టైం నువ్వు పెట్టగలగాలి అంతే. అంతకు మించి వాడు ఫాస్ట్గా నేర్చుకున్న వాడు ఎంత తోపైనా సరే నువ్వు నీ పేషెన్స్తో అలాగే నీ లెర్నింగ్ స్కిల్తో బీట్ చేయొచ్చు. సో హార్డ్ వర్క్ పేస్ అనేది అందుకే అంటారనమాట.